Hi friends, welcome to my channel Vikram's Online Academy. టుడే మన టాపిక్ వచ్చేసి చాలామంది రెగ్యులర్గా అడగడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ మరియు ఇతర సబ్జెక్ట్స్కి సంబంధించిన వీడియోస్ చేయమని చెప్పేసి. సో మీ అందరి కోరిక మేరకు ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా మీ కొరకు ఈరోజు సబ్జెక్ట్స్కి సంబంధించిన వీడియోస్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది గైస్. ఓకేనా? మొదటగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ షేర్ చేయండి గైస్. ఓకేనా? మీకు ఈ ఆన్లైన్ క్లాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గైస్. ఓకేనా? ఈరోజు మనం స్టార్ట్ చేయబోయే టాపిక్ వచ్చేసి అర్థమెటిక్ సంబంధించిన టాపిక్ అనేది ఈరోజు స్టార్ట్ చేసుకుందాం గైస్. రోజు ఒక వీడియో రూపంలో మీకు రెగ్యులర్గా మనకున్న టైంను బట్టి రోజు ఒక వీడియో అనేది మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఈరోజు మనం అర్థమెటిక్లో నెంబర్ సిస్టమ్ గురించి చూడబోతున్నాం గైస్. ఓకేనా? నెంబర్ సిస్టమ్ అంటే తెలుగులో సంఖ్యా వ్యవస్థ. ఓకేనా? ఈ సంఖ్యా వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఇతర పోటీ పరీక్షల్లో ఒక 10 to 15 మార్క్స్ వరకు రావడం జరుగుతుంది గైస్. గమనించండి, ఎందుకంటే ఈ సంఖ్యా వ్యవస్థ వస్తే మీకు మిగతా టాపిక్స్ కూడా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. స్పీడ్ కాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్ ఈ సంఖ్యా వ్యవస్థలో. ఓకేనా? నెంబర్ సిస్టమ్ మీద ఈరోజు మీకు అంటే మనం రెగ్యులర్గా ఆర్ఎస్ అగర్వాల్ అనే బుక్ అర్థమెటిక్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ అయిన బుక్ వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ గైస్. ఓకేనా? ఈ ఆర్ఎస్ అగర్వాల్ బుక్కు సంబంధించిన ఈ ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉన్న టాపిక్స్ అంటే టోటల్ బిట్ టు బిట్ అనేది మీ ముందుకు ఈ క్లాసెస్ రూపంలో తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? గమనించండి, ఈరోజు మనం ఈ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉగాది పర్వదినం అంటే అందరికీ ఈరోజు మనం ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసుకుంటున్నాం కాబట్టి అందరికీ మొదటగా ఉగాది శుభాకాంక్షలు. ఓకేనా? అందరికీ ఉగాది శుభాకాంక్షలు గైస్. ఓకేనా? గమనించండి. ఓకే గైస్, ఆర్ఎస్ అగర్వాల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్ఎస్ అగర్వాల్లో మొదటి చాప్టర్ వచ్చేసి నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టంలో మనం మొదటగా అంటే అసలు నెంబర్ సిస్టమ్ మీరు స్పీడ్గా క్యాలిక్యులేషన్ చేయడానికి అసలు ఏం నేర్చుకోవాలనేది చూద్దాం. ఓకేనా? మొదటగా వచ్చేసి మీకు బాజనీత సూత్రాలు అనేవి రావాలి గైస్. ఓకేనా? బాజనీత సూత్రాలు. ఈ బాజనీత సూత్రాలు వస్తే మీకు నెంబర్ సిస్టంలో ప్రతి ఒక్క ప్రాబ్లం అనేది స్పీడ్గా క్యాలిక్యులేషన్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఈరోజు మన టాపిక్ వచ్చేసి బాజనీత సూత్రాలు. ఓకేనా? అసలు ఈ బాజనీత సూత్రాలు సంబంధించి మనం ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? అసలు ఇందులో ఏం ట్రిక్స్ ఉంటాయి, ఈ బాజనీత సూత్రాలకు సంబంధించి అసలు మొత్తం ఎన్ని బాజనీత సూత్రాలు ఉన్నాయి అంటే 2, 3, 5 ఇట్లా అంటే 7 ఇట్లా మొత్తం ఉంటాయి గైస్. ఓకేనా? 2, 3, 4, 5, 6, 8, 11 వరకు బాజనీయ సూత్రాలు అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఈ బాజనీయ సూత్రాలలో కొన్ని ట్రిక్స్ మీకు ఈరోజు ఈ క్లాస్లో చెప్తాను. ఓకేనా? గమనించండి. ఓకే గైస్, 2 యొక్క బాజనీయ సూత్రం చూద్దాం. ఓకేనా? ఈ 2 యొక్క బాజనీయ సూత్రం అనేది అసలు ఎట్లుంటుంది, ఈ 2 యొక్క బాజనీయ సూత్రం అనేది మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు సింపుల్గా ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? 2 యొక్క బాజనీయ సూత్రానికి సంబంధించి సూత్రం ఒకసారి చూద్దాం. 0, 2, 4, 6, 8 అనే అంకెలతో ఏదైనా ఒక అంకె ఒకట్ల స్థానంలో ఉండే సంఖ్య 2 చే భాగించబడితే అది 2 యొక్క బాజనీత సూత్రం అవుతుంది గైస్. ఓకేనా? గమనించండి. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను అందరికీ. 0, 2, 4, 6, 8 అంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకున్నాం గైస్. అయితే ఇప్పుడు ఇది చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్ 1 5, 8, 6, 9, 4. ఓకేనా? 5, 8, 6, 9, 4 అనే అంకెలో ఈడేమన్నాడు, ఒకట్ల స్థానంలో ఉండే సంఖ్య యొక్క అంటే ఒకట్ల స్థానంలో ఏముంది, 4 ఉంది కాబట్టి ఈ ఒకట్ల స్థానంలోని సంఖ్య అనేది ఈ 2 చే భాగించబడితే అది 2 యొక్క బాజనీయ సూత్రం అవుతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఇక్కడ ఒకట్ల స్థానంలో 4 ఉంది కాబట్టి ఈ 4ని 2 చే భాగిస్తే 2 2 4 కాబట్టి నిశేషంగా భాగించబడింది అంటే శేషం అనేది 0 వచ్చింది కాబట్టి ఇది 2 యొక్క బాజనీయ సూత్రం అవుతుంది గైస్. ఓకేనా? గమనించండి, ఇది సింపుల్ ట్రిక్ అన్నమాట. అంటే మీకు ఈ మీనింగ్ తెలిస్తే సింపుల్గా ప్రాబ్లం అనేది సింపుల్గా చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ 2లో 8, 6, 9, 4, 5. ఓకేనా? ఇందులో
ఇప్పుడు ఒకట్ల స్థానంలో అంకె ఏముంది 5 ఉంది. ఈ 5 అనేది 2చే నిశేషంగా భాగించబడుతుందో భాగించబడదో ఒకసారి చూద్దాం. ఈ 5 అనేది 2 2ల 4 అంటే 4 అంటే 1 శేషం అంటే నిశేషంగా భాగించబడట్లే. శేషం 0 వస్తేనే నిశేషంగా భాగించబడినట్టు గమనించండి. ఓకేనా, ఇక్కడ శేషం అనేది 1 వచ్చింది కాబట్టి ఇది నిశేషంగా భాగించబడదు కాబట్టి ఇది బాధనీయ సూత్రం కాదు. ఏదైతుంది ఇది అవుతుంది బాధనీయ సూత్రం. ఓకేనా, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీకు ఎగ్జామ్లో ఎలాంటి డౌట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ ట్రిక్ ఉపయోగించి షార్ట్ కట్ అంటే టైం సేవ్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, గమనించండి. నెక్స్ట్ వచ్చేసి 3చే బాధనీయ సూత్రం చూద్దాం గైస్. ఓకేనా, 3చే బాధనీయత సూత్రం. సంఖ్యలోని అంకెల మొత్తం 3చే భాగించబడితే అది 3చే బాధనీయ సూత్రం అవుతుంది. అంటే ఇప్పుడు ఒక సంఖ్య తీసుకుందాం, ఆ సంఖ్యలోని అంకెల మొత్తం అంటే ఒక సంఖ్య చూద్దాం. ఎగ్జాంపుల్ 1 6 9 5 4 2 1. ఓకేనా, 6 9 5 4 2 1 ఈ సంఖ్యలోని అంకెల మొత్తం అంటే 6 + 9 + 5 + 4 + 2 + 1 = ఎంత 27. ఓకేనా, ఈ 27 అనేది 3చే భాగించబడితే అది 3 యొక్క బాధనీయ సూత్రం అవుతుంది గైస్. ఓకేనా, గమనించండి. ఇప్పుడు 3 యొక్క 27 వచ్చింది టోటల్ కాబట్టి 3తో భాగిద్దాం. 3 9ల 27 0 శేషం. అంటే మనకి 3చే భాగించినప్పుడు వాటి యొక్క మొత్తం భాగిస్తే 0 శేషం వస్తుంది, నిశేషంగా భాగించబడుతుంది. ఓకేనా, కాబట్టి ఇది 3 యొక్క బాధనీయ సూత్రం అవుతుంది. ఓకేనా, ఇది సింపుల్ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ 2 చూద్దాం. 9 4 8 6 5 3 ఈ సంఖ్యలోని అంకెల మొత్తం ఎంత వస్తుంది 35 వస్తుంది. ఈ 35 అనేది 3చే భాగించబడతా చూద్దాం గైస్. ఓకేనా, 3 11ల 33 అంటే 3 11ల 33 అంటే శేషం ఎంత వచ్చింది 2 వచ్చింది. అంటే ఈ శేషం ఇక్కడ 2 రావడం వల్ల ఇది 3చే భాగించబడతా లేదని చెప్పేసి మనందరికీ అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ శేషం 0 వస్తేనే నిశేషంగా భాగించబడుతుంది. ఓకేనా, ఇది చాలా సింపుల్ ట్రిక్. ఎగ్జామ్లో ఇది అప్లై చేసుకుంటే మీకు టైం అనేది సేవ్ అవుతుంది. ఓకేనా, ఇది భాగించబడదు, ఇది భాగించబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి 4 యొక్క బాధనీయత సూత్రం చూద్దాం గైస్. 4 యొక్క బాధనీయత సూత్రం. సంఖ్యలోని ఆఖరి చివరి 2 సంఖ్యలు 4చే భాగించబడితే అది 4 యొక్క బాధనీయ సూత్రం అవుతుంది. ఓకేనా, అది ఈ బాధనీయ సూత్రాలకు సంబంధించిన ఈ మొత్తం బట్టి కొట్టాలి గైస్, బట్టి కొట్టండి. ఎందుకంటే ఇప్పుడు 4చే బాధనీయ సూత్రం అన్నప్పుడు మీకు ఎమ్మటే మైండ్కి థాట్ రావాలి. ఓకేనా, ఇందులో ఎగ్జాంపుల్ 1 చూద్దాం. 7 0 4 7 2. ఓకేనా, ఇందులో 4చే బాధనీయ సూత్రం అంటే ఏంది సంఖ్యలోని ఆఖరి చివరి 2 సంఖ్యలు. ఇందులో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ 1లో ఆఖరి చివరి 2 సంఖ్యలు ఏమున్నాయి 72. ఓకేనా, ఈ 72 అనేది 4చే భాగించబడుతుందని చూద్దాం. ఓకేనా, 4చే 72 4 1ల 4 శేషం 3 వచ్చింది. ఓకేనా, మళ్ళీ 2 దించుకున్నాం. 4 ఎమ్మల 32 0 శేషం వచ్చింది. అంటే 4 18ల 72 అంటే నిశేషంగా 0 శేషం వచ్చింది కాబట్టి 0 శేషం వచ్చింది కాబట్టి ఇది నిశేషంగా భాగించబడుతుంది గైస్, గమనించండి. ఎగ్జాంపుల్ 1 అనేది 4చే నిశేషంగా భాగించబడుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ఇందులో 4 9 6 1 3 8. ఓకేనా, ఈ అంకెలోని సంఖ్యలు ఆఖరి చివరి 2 సంఖ్యలు ఏమున్నాయి 38 ఉంది. ఈ ఆఖరి చివరి 2 సంఖ్యలు 38 అనేది 4చే భాగించబడతామని చూద్దాం. ఓకేనా, ఈ 4చే 38 భాగిస్తే 4 ఎమ్మల 32 8ల 2 పోతే 6 4 1 4 2 శేషం వచ్చింది. అంటే ఇక్కడ 4చే నిశేషంగా భాగించబడతలేదు. ఎందుకంటే శేషం అనేది 0 రావాలి. శేషం 0 వస్తేనే అది నిశేషంగా భాగించబడుతుంది. ఓకేనా, ఇక్కడ శేషం అనేది 2 వచ్చింది కాబట్టి ఇది బాధనీయ సూత్రం కాదు, ఇది బాధనీయ సూత్రం అవుతుంది. కాబట్టి 4 యొక్క బాధనీయ సూత్రం అనేది సింపుల్ ట్రిక్ అండి, ఏం లేదు. లాస్ట్ చివరి 2 సంఖ్యలు 4చే నిశేషంగా అంటే 4చే నిశేషంగా భాగించబడితే 0 శేషం వస్తే అది 4 యొక్క బాధనీయ సూత్రం అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 5 యొక్క బాధనీయ సూత్రం చూద్దాం గైస్. ఓకేనా, ఇది చాలా సింపుల్ ఉంటుంది 5చే బాధనీయ సూత్రం అనేది. ఓకేనా, సంఖ్యలోని ఒకట్ల స్థానంలో 0 కానీ లేక 5 కానీ ఉంటే ఆ సంఖ్య 5చే నిశేషంగా భాగించబడుతుంది. ఓకేనా, సింపుల్ ట్రిక్ ఇది. ఏంటంటే ఈ చాలా ఎగ్జామ్లో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఇతర అంటే విఆర్ఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఆ ఎగ్జామ్స్లో ఎక్కువగా 5చే బాధనీయ సూత్రం తర్వాత 11చే బాధనీయ సూత్రం వీటి మీద ప్రశ్నలు చాలా రావడం జరిగింది. ప్రీవియస్ ప్రశ్నలు కూడా చూసుకోండి. ఓకేనా, ఎగ్జాంపుల్ 1 చూద్దాం. 7 6 8 9 5
ఓకేనా. ఈ ఎగ్జాంపుల్ 1లో ఒకట్ల స్థానంలో 0 ఆర్ 5 అంటే ఒకట్ల స్థానంలో ఏముంది 5 ఉంది కాబట్టి ఇది నిశ్శేషంగా భావించబడుతుంది. అంతేగా, సింపుల్ ట్రిక్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ 2 చూద్దాం. 6 8 7 9 0 ఒకట్ల స్థానంలో 0 లేక 5 అన్నాడు కాబట్టి ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇది కూడా నిశ్శేషంగా భావించబడుతుంది. ఓకేనా. అది చాలా సింపుల్ ట్రిక్, అందరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 6 చే బాధనీయ సూత్రం చూద్దాం. 6 చే బాధనీయత సూత్రం. ఈ 6 చే బాధనీయ సూత్రం అనేది దీన్ని మనం 6ని 2 × 3గా రాసుకోవచ్చు కదా. ఓకేనా. 2 × 3గా రాసుకోవచ్చు 6 అనేది. ఓకేనా, గుర్తించండి. 6 చే బాధనీయ సూత్రం 2 × 3 అంటే ఇప్పుడు మనకు 2 చే బాధనీయ సూత్రం 3 చే బాధనీయ సూత్రం అనేది తెలుసు. ఈ 2 చే బాధనీయ సూత్రం 3 చే బాధనీయ సూత్రం అనేది తెలుసు కాబట్టి ఇక ఈజీగా చేయొచ్చు. ఓకేనా. 2 మరియు 3లచే భాగించబడితే అది నిశేషంగా భావించబడినట్టు. 2 లేదా 3 చే భాగించబడితే అది ఖచ్చితంగా 6 చే భావించబడుతుంది. ఓకేనా. ఎగ్జాంపుల్ చూద్దాం. 5 8 6 9 4. ఓకేనా. నెక్స్ట్ 6 9 5 4 2 1. ఓకేనా. అయితే ఇందులో ఎగ్జాంపుల్ 2లో వీటి మొత్తం ఎంత అవుతుంది? 27 అవుతుంది. 27 అంటే ఇప్పుడు 2 3 ఈ రెండిట్లో దేనితోనైనా భావించబడాలి 27 అనేది. 3 చూద్దాం. 3 9 27 శేషం 0 కాబట్టి ఇది నిశేషంగా భావించబడుతుంది. ఓకేనా గైస్. ఈ బాధనీయ సూత్రాలు చాలా ఇంపార్టెంట్ గైస్. ఈ బాధనీయ సూత్రాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం అంటే ఈరోజు 2 3 4 5 6 వీటికి సంబంధించిన బాధనీయ సూత్రాలు అనేవి ఈరోజు మీకు ఈ క్లాసులో మొదటి క్లాసు కనుక ఈ మొదటి క్లాసులో ఈరోజు ఈ బాధనీయ సూత్రాలు అనేవి తెలియజేయడం జరిగింది, ట్రిక్స్ విత్ ట్రిక్స్తో. ఓకేనా. మీకు కనుక ఈ ట్రిక్స్ చాలా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఫస్ట్ సంఖ్యా వ్యవస్థ నెంబర్ సిస్టంలో ప్రశ్నలు ఈజీగా చేయాలంటే మీరు ఖచ్చితంగా ఈ బాధనీయ సూత్రాలు అనేవి బట్టి కొట్టాలి గైస్. గమనించండి, ఖచ్చితంగా మీరు ఈ బాధనీయ సూత్రాలు అనేవి నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం రేపటి క్లాసులో నెక్స్ట్ అంటే 6 వరకు అయిపోయినాయి కదా ఈరోజు. నెక్స్ట్ రేపటి క్లాసులో 8 11 9 యొక్క బాధనీయ సూత్రాలు అనేవి రేపు చూద్దాం గైస్. ఓకేనా. రేపు ఆ బాధనీయ సూత్రాలు అయిపోయిన తర్వాత రేపు నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా. రేపు ఆర్ఎస్ అగర్వాల్లో మొదటి చాప్టర్ మొదటి టాపిక్లో ప్రశ్నలు చూద్దాం. ఓకేనా రేపు. ఓకేనా. మీ అందరికీ ఈ బాధనీయ సూత్రాలు అనేవి ఈరోజు అర్థమైనాయని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ ట్రిక్స్ సింపుల్ ట్రిక్స్ అనేవి నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ. జై హింద్.